అడ్డగోలుతనంగా మాట్లాడాడు. ఒరే అరే అంట చంద్రబాబు నాయుడు గారి వయసును కూడా ఆయనకు ఒక విలువ గౌరవం లేకుండా ఆయన్ని కూడా ఎన్ని సంవత్సరాలు బతుకుతావు అది ఇదని ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. అలాగే లోకేష్ బాబుని కూడా ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడాడు. నిజంగా చెబుతున్నా అని పేరుని నాని నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ముందు ఒక రకంగా చెప్పాలంటే నీకే 4-5 సంతకాలు పెట్టినంటే వయసు అయిపోయి చేతులు వణికిపోతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అంత వయసు ఉంటే ఆయన ఆలోచన విధానం దగ్గర 2047 వరకు ఉంది. ఈరోజు ఆయన ఆలోచన విధానం ఎంత ముందుకెళ్తుందో యువతను ఎంత ఫ్యూచర్ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తే మీరు ఒకసారి ఆలోచించండి. మీరల్లా ఓన్లీ బందర్ వరకే పరిమితం. మీ పరిపాలన మీ ఇదంతా మీ బందర్ వరకే. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన ఆలోచన విధానం అయింది. అలాంటి వ్యక్తిని పట్టుకుని అంత పెద్ద వ్యక్తిని పట్టుకుని నువ్వు ఆయన ఇష్టం వచ్చేది మాట్లాడటం, రే ఎంతకాలం బతుకుతావురా చంద్రబాబు నాయుడు అని లోకేష్ బాబుని ఇష్టం వచ్చేది మాట్లాడటం, అలాగే మన కొల్లు రవీంద్ర గారిని ఇష్టం వచ్చేది మాట్లాడటం. ఏమనంటే మీ ఆవిడ ఇంట్లో రాజకీయం చేస్తుంది అంటారు. కొల్లు రవీంద్ర గారి భార్య ఆల్రెడీ ఒక మినిస్టర్ గారు అమ్మాయి. ఆవిడ ఇంట్లో కొల్లు ఫౌండేషన్ పెట్టి ఆవిడ ఏదో ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటుంది. మీలాగా మీ భార్య పేరు పెట్టుకుని 3 కోట్ల రూపాయల పేద ప్రజలకు రావాల్సిన బియ్యాన్ని బొక్కేయలేదు ఎవరు కూడా.